ఇప్పటి ముస్లిం మహిళలలో చాలా మంది ధరించే బుర్ఖా వారి పర్దా విధానం మరియు ఇంట్లో ధరిస్తున్న బిగుతుగా పలచగా ఉండే దుస్తులు. నిజం చెప్పాలంటే ఇవి వారిని నేరుగా నరకాగ్ని వైపు తీసుకెళ్తున్నాయి మరియు వారిని అలా చూస్తూ నిశ్శబ్దంగా ఉండే భర్తలు, తండ్రులు మరియు అన్నలు కూడా అదే అగ్ని యొక్క ఇంధనం కావచ్చు. అల్లాహ్ ఖురాన్లో ఇలా ఆదేశించాడు: ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలని, తమ మర్మ స్థానాలను రక్షించుకోవాలని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చెయ్యరాదని, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలని చెప్పు. సూరత్ అన్నూర్ 24 ఆయత్ 31. మరొక చోట ఇలా అన్నారు: ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను కిందికి విరాలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా గుర్తింపబడి వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. సూరత్ అల్ అహ్జాబ్ 33 ఆయత్ 59. ఇవి